మీరు స్టాక్ కొన్నప్పుడు ఒక డౌట్ వచ్చిందా? మనం కొన్న షేర్స్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయని. సో ఎవరికైనా డౌట్ వచ్చింటే కింద కామెంట్ చేయండి. బ్యాంక్లో మనీ స్టోర్ అయినట్టు షేర్స్ ఎక్కడైనా స్టోర్ అవుతాయా అని నాకు ఎప్పటి నుంచో డౌట్ వచ్చింది. సో మనం ఈ వీడియోలో క్లియర్గా మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. సో లెట్స్ టాక్ అబౌట్ దట్. మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ నుంచి ఈజీగా నేర్చుకోవచ్చు అన్ని కాన్సెప్ట్స్. సో ఇక్కడ నేను సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకే. అండ్ ఇంకొక ఈ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఐ డోంట్ వాంట్ టు డెకరేట్ ఆల్ ది కంటెంట్ హియర్. జస్ట్ మీరు నేను చెప్పింది వినండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ స్లైడ్స్, ఎడిట్స్ నేను అంత ప్రో కాదు. జస్ట్ నాకు తెలిసింది స్టాక్ మార్కెట్ గురించి నేను చెప్పాలనుకున్నాను. ఇక్కడ మీరు ఈ స్లైడ్స్ చూశాక ఏంటి వీడికి ఎడిటింగ్ రాదా ఇదని అనుకోకండి. మీరు నేను చెప్పింది మాత్రం వినండి చాలు. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా వాట్ ఈస్ డిపాజిటరీ? డిపాజిటరీ అంటే ఏంటంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వినండి. డిపాజిటరీ అంటే మన షేర్స్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో సేఫ్గా స్టోర్ చేసే డిజిటల్ లాకర్ లాంటిది. ఇప్పుడు మనం సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మన మన దగ్గర గోల్డ్ ఉంది. సపోజ్ ఒక 10 తులాస్ 20 తులాస్ గోల్డ్ ఉంది. ఎక్కువ గోల్డ్ మనం ఇంట్లో స్టోర్ చేసుకోలేం. సో మనం ఏం చేస్తాం, ఏదైనా బ్యాంక్ వెళ్ళి మనం గోల్డ్ ఎలాగైతే లాకర్ తీసుకొని స్టోర్ చేసుకుంటామో సేమ్ అలాగే అనుకోండి. మన షేర్స్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో సేఫ్గా స్టోర్ చేసే ఒక డిజిటల్ లాకర్ లాంటిది. డిజిటల్ లాకర్. ఓకే. ఎలక్ట్రానిక్ ఫామ్లో సేఫ్గా స్టోర్ చేసే డిజిటల్ లాకర్ లాంటిది. అంటే ఆ లాకర్లో, లాకర్ అంటే డిపాజిటరీ. ఇప్పుడు గోల్డ్ ఎలాగైతే మీరు లాకర్లో పెట్టారో బ్యాంక్లో, సేమ్ మన షేర్స్ కూడా అలాగే ఫిజికల్గా లాకర్లో పెట్టాలా అంటే అలా కాదు. ఇదంతా ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ అవుతాయి మన షేర్స్ అనేటివి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే నార్మల్గా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, తాతల కాలంలో అంటప్పుడు షేర్స్ అన్ని ఫిజికల్ ఫార్మాట్లో ఉండేవి. లైక్ పేపర్ సర్టిఫికేట్స్ లాగా. అంటే ఫిజికల్గా మన దగ్గర పేపర్స్ ఉండేవి. ఒక షేర్ కొంటే ఒక పేపర్ లాంటిది వస్తుంది కదా, అట్లా ఫిజికల్ షేర్స్ లాంటివి అనమాట అప్పుడులో. కానీ ఇప్పుడు మీకు అంతా తెలుసు, ఇప్పుడు అంతా మొత్తం డిజిటల్ అయిపోయింది. కాబట్టి మన షేర్స్ అన్ని ఎలక్ట్రానిక్గా స్టోర్ చేయడానికి డిపాజిటరీస్ అవసరం. డిపాజిటరీ అంటే ఏంటో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదు, డిపాజిటరీ అంటే షేర్స్కి లాకర్ అంతే. ఓకే. మనకి ఇండియాలో ఎన్ని డిపాజిటరీస్ ఉన్నాయో తెలుసా మీకు ఎవరైనా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. మనకు 2 డిపాజిటరీస్ ఉన్నాయి ఇండియాలో. వన్ ఈజ్ ఎన్ఎస్డిఎల్ అండ్ వన్ ఈజ్ సిడిఎస్ఎల్. సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ద పర్పస్ ఈ సేమ్. ఈ రెండు సేమ్గా పనిచేస్తాయి. రెండు మన షేర్స్ని ఎలక్ట్రానిక్గా స్టోర్ చేసే ప్లేసెసే. మెయిన్ ఏం డిఫరెన్సెస్ ఏం కనపడవు మనకు. బట్ ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్లో షేర్స్ స్టోర్ అవ్వవు. కొంతమందికి సిడిఎస్ఎల్లో స్టోర్ అవుతాయి, కొన్ని బ్రోకరేజెస్ ఎన్ఎస్డిఎల్లో స్టోర్ అవుతాయి. లైక్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. అండ్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్, దీనిలో అంతా గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లైక్ బ్రోకరేజెస్, మనకి ఏమేమి బ్రోకరేజెస్ ఉన్నాయి, ఏ డిమాట్ అకౌంట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, అవన్నీ కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది జస్ట్ బేసిక్ వీడియో. ఫస్ట్ మీరు డిపాజిటరీ ఏంటి, డిపాజిటరీస్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో, ఇవన్నీ తెలుసుకోండి. జస్ట్ ఇది బేసిక్ వీడియో. ఓకే. మన అకౌంట్ ఏ డిపాజిటరీ కింద ఉంటుందో అనేది బ్రోకర్స్ బట్టి ఉంటుంది. కొన్ని బ్రోకర్స్ ఎన్ఎస్డిఎల్లో కనెక్ట్ అయ్యి మన షేర్స్ని స్టోర్ చేస్తారు. కొన్ని బ్రోకర్స్ సిడిఎస్ఎల్తో కనెక్ట్ అయ్యి మన షేర్స్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ చేస్తారు. బట్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏది సేఫ్ అని. రెండు కూడా సేఫే అండ్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్సే. అండ్ ఇక్కడ చూపించే ఇమేజ్ చూడండి ఒకసారి మీరు. ఇది నా పర్సనల్ గ్రో అకౌంట్ ఇమేజ్ అనమాట. నేను ఇక్కడ యూట్యూబ్ పాలసీస్ ప్రకారంగా నేను ఇక్కడ డిమాట్ అకౌంట్ నెంబర్ అండ్ డిపిఐడి మాస్క్ చేశాను. మీకు ఎలాగుంటుంది అని జస్ట్ చూపినిక. ఇప్పుడు ఇక్కడ మీకు డిపాజిటరీ పార్టిసిపెంట్ గ్రో ఇన్వెస్ట్ టెక్ అని ఉంది కదా. సో డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటే నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ మీరు చూడాల్సింది డిపాజిటరీ నేమ్. ఇక్కడ డిపాజిటరీ నేమ్ ఏముంటుంది, సిడిఎస్ఎల్ అని ఉంది. సో గ్రోలో మనకు అకౌంట్ ఉంటే ఆ గ్రోలో కొన్న షేర్స్ అన్నీ
సిడిఎస్ఎల్లో స్టోర్ అవుతాయి. అంటే సిడిఎస్ఎల్ డిపాజిటరీలో స్టోర్ అవుతాయి. ఓకేనా? అండ్ డిపాజిటరీ పార్టిసిపెంట్లు జెరోదా అని ఉందనుకో, జెరోదాకి డిఫరెంట్ డిపాజిటరీ నేమ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు అక్కడ డిపాజిటరీ పార్టిసిపెంట్లో ఐసిఐసిఐ డైరెక్ట్ అని ఉందనుకో, ఐసిఐసిఐ డైరెక్ట్వి డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక్కొక్క బ్రోకరేజ్ బట్టి, ఒక్కొక్క బ్యాంక్స్ బట్టి మనకు డిపాజిటరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ కొటెక్ సెక్యూరిటీస్లో మీకు డిమాట్ అకౌంట్ ఉందనుకోండి, కొటెక్ సెక్యూరిటీస్లో మీరు కొన్న షేర్స్ అవన్నీ ఎన్ఎస్డిఎల్లో స్టోర్ అవుతాయి. అంటే డిపాజిటరీ ఎన్ఎస్డిఎల్ కోటక్ సెక్యూరిటీస్కి. కానీ గ్రోకి మాత్రం డిపాజిటరీ సిడిఎస్ఎల్. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా ఏ డిపాజిటరీ పార్టిసిపేట్కి ఏవేవి డిపాజిటరీస్ ఉంటాయో అని? సో ఏ డిఫరెన్స్ ఉండదు, ఆ రెండు సేమే. ఎలక్ట్రానిక్గా స్టోర్ చేసుకుంటుంది షేర్స్ అనేది. కానీ జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రతి బ్రోకరేజ్కి సేమ్ డిపాజిటరీస్ ఉండవు అని చెప్తున్నాను. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి ఇక్కడ డీమ్యాట్ అకౌంట్ కంప్లీట్ గ్రో డీమ్యాట్ అకౌంట్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అన్ని దానిలకి డిపాజిటరీస్ సేమ్ ఉంటాయా అని. సో అలాగ ఉండవు. జస్ట్ రెఫరెన్స్ కోసం ఇది తీసుకోండి. డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటే ఏంటి, ఎంతమంది డిపిస్ ఉన్నారు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు నా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థమై ఉంటే కింద కామెంట్ చేయండి అర్థమైంది బ్రో అని. లేదు ఇంకా అర్థం అవ్వలేదు అంటే చెప్పండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అండ్ ఎవరికైనా ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో దాంట్లో మీద చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను ఇప్పటి నుంచి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు టైం కుదరట్లేదు, బికాస్ నా బిజినెస్ వేరు. ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో చాలామందికి ఇన్వెస్ట్మెంట్ గురించి ఐడియా లేదు. సో నేనెందుకు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బేసిక్ థింగ్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేద్దాము మన సబ్స్క్రైబర్స్కి, మన పీపుల్కి అని నేను ఇది చేస్తున్నాను. ఇక్కడ మీరు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి నా దగ్గర నుంచి లైక్ మంచి మంచి ఎడిట్స్, మంచి మంచి థింగ్స్ కోసం. నేను జస్ట్ ఒక మామూలు ఒక పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఏవైతే మీకు యూస్ఫుల్లో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓవర్గా ఏది చెప్పట్లేదు, ఓవర్గా ఏది చేయట్లేదు. నా వీడియో లెంత్ పెరగాలని ఏమైనా పాయింట్స్ యాడ్ చేయడం, అవి మీకు అవసరం లేకుండా నేను యాడ్ చేయడం, ఇవన్నీ ఏం చెప్పట్లేదు. సో జెన్యున్గా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్కి వచ్చి ఈ వీడియో చూసుకొని నేర్చుకోండి అంతే తప్ప నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు నాకు వచ్చిన నాలెడ్జ్, నాకు తెలిసిన థింగ్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ తెలియకున్నా కూడా నేను నేర్చుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.